వీడియోలకు వెళ్ళే ముందు చిన్న మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఫాలో అక్కడ మెసేజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యే ముందు అక్కడ మీరు ఫాలో కొడితేనే నాకు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఫాలో అయిన తర్వాత ఒక 10 seconds కానీ 20 seconds అయిన తర్వాత మెసేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు మెసేజ్ నాకు చేయొచ్చు అన్నమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంది, ఫాలో కొట్టి మెసేజ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి మణిపూర్ స్టేట్ కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే కొత్త నోటిఫికేషన్ అంటే మనకు లాస్ట్ ఇయర్ 2023 మేలో వచ్చింది. అంటే 2023లో మేలో స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అప్పుడు అన్ని స్టేట్లకు సంబంధించి రిలీజ్ చేశారు, ఎక్సెప్ట్ మణిపూర్ సంబంధించి రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే అప్పుడు కొన్ని అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. అప్పుడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఓన్లీ మణిపూర్ స్టేట్ కి సంబంధించి వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ మణిపూర్ స్టేట్ కి ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవచ్చు. కానీ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకు 30 రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే 30 రోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనకు సెప్టెంబర్ 3 తారీఖు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1, 2024 అన్నమాట. ఇంకా 2 రోజులు అంటే 3 రోజులు ఉన్నది అన్నమాట. సెప్టెంబర్ 1, 2, 3 తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట. ఈ 3 తారీఖు లాస్ట్ డేట్ అంటే ఎందుకు ఇంత తొందర ఇచ్చిందంటే ఓన్లీ మణిపూర్ స్టేట్ కాబట్టి ఒక 6 days మాత్రం అంటే 5 days ఇచ్చిర్రు. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి అనుకుంటే మీరు అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు అండ్ మణిపూర్ అయితే ఉండాలన్నమాట. మన తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఎవరైతే మేల్ వాళ్ళు ఉన్నదో నాకు ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ కావాలి, ఇంకొకటి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మంచి లేవు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే అప్లై చేసుకోండి. జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళకుంటేనే చాలా బెటర్. ఎందుకంటే మీరు 15,000 16,000 కోసం అంత లాంగ్ వెళ్ళి అంత రిస్క్ తీసుకొని ఫీమేల్ వాళ్ళు మణిపూర్ స్టేట్ అక్కడ లేదు కదా, చాలా దూరం ఉంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మాత్రమే అప్లై అయితే చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళకుంటేనే చాలా బెటరు. ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్ళి మీరు అక్కడ డ్యూటీ చేసుడు అంటే అది మీకు ప్రాబ్లం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లం. కాబట్టి ఆలోచించుకోండి, ఓకేనా? ఇట్లా నేను చెప్తున్నాను కాదు, కానీ మీరైతే ఆలోచించుకొని 1-2 సార్లు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి చూసుకోండి. ఆయన ఇంకొకటి ఏంటంటే మనకు చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇది అప్లై చేసుకోవస్తలేదని. ఆయన ఇంకొకటి, నేను ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ 30 తారీఖు రావాలి యాక్చువల్లీ, కానీ మనకు కొన్ని బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేనైతే దీని వీడియో అనేది ఈ రోజు చేస్తున్నాను. ఒకసారి చూద్దాం అఫీషియల్ వెబ్సైట్ ఎట్లున్నా చూద్దాం. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, ఇది ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ gov.in వెబ్సైట్. ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్ వచ్చేసి. ఇది మొత్తం అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ అప్లై అండ్ ఫీ పేమెంట్ ఈ 3 అయితే చేయాలన్నమాట. ఎవరైతే అప్లై చేస్తారో ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటూనే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ జీడీఎస్ స్పెషల్ సర్కిల్ మే 2023 ఉన్నది చూడు, ఇది వచ్చేసి అప్లై అన్నమాట. అండ్ ఇంకోటి ఫర్గెట్ రిజిస్ట్రేషన్ జీడీఎస్ స్పెషల్ డ్రైవ్ మే 2023, అది ఎవరైతే ఫర్గెట్ అయ్యారో అది దానికి సంబంధించి. ఇది 2024, ఇది అవసరం. ఇవి 2 అవసరం లేదు. ఏదైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇది ఫస్ట్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. దీన్ని ఉంటే చూడు, దీని అయితే క్లిక్ చేసి మీరు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం ఎట్లా అప్లై చేసారు అది టోటల్ గా చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా అప్లై అయితే రావడం అయితే జరుగుతుంది. అప్లై చేయాలి, ఆ తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాలన్నమాట. మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ జీడీఎస్ స్పెషల్ మే 2023 ఉన్నది కదా, దాన్ని కూడా చూసుకుని మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ ఫీ పేమెంట్ సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మనకు ఇక్కడ ఎలా తెలుసుకోవాలంటే ఓన్లీ మణిపూర్ స్టేట్ కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ నోటిఫైడ్ అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన మణిపూర్ డివిజన్ సంబంధించి చూసుకుంటే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ సెకండ్ లింక్ ఉన్నది కదా, ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చేసి వాళ్ళు ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏ విధంగా అంటే మీరు లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ పోస్టుల గురించి చూసుకుంటే దీన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డివిజన్ ఉన్నదిగా మణిపూర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు అంటే మీ క్యాస్ట్ల డివిజన్ అంటే మీ క్యాస్ట్ల పోస్ట్ ఉన్నాయా లేవా అనేది కంప్లీట్గా చెక్ చేసుకోండి. మనకు ఓవరాల్ గా మనకు పోస్టులు వచ్చేసి 200
63 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఓన్లీ మణిపూర్ స్టేట్ కి సంబంధించి. అంటే మనకు 263 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు జీడిఎస్, బీపీఎం, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎస్సీ ఇట్లా ఓబీసీ అన్ని కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం చెక్అవుట్ చేసుకోండి, మీ క్యాస్ట్ లో మీ పోస్టులు ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నోటిఫికేషన్. అండ్ దానికి సంబంధించిన వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే మన చాలా మంది కూడా అప్లై చేసుకోవడానికి అయితే పాసిబుల్ అయితే లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది 2023 సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే అప్పుడు స్పెషల్ లెవెల్ అప్లై చేశారో వాళ్ళు ఇప్పుడు పాసిబుల్ ఉండదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ అంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ మార్చినా కానీ మీ పేరు అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఆ కంప్యూటర్ అనేది మీ పేరు అప్పుడు తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకోదు అన్నమాట. ఒక ముక్కలో చెప్పండి అంటే ఎవరైతే అప్పుడు అప్లై చేసిరో స్పెషల్ డ్రైవ్లో వాళ్ళు ఇప్పుడైతే ఛాన్సెస్ అయితే ఉండేవి. ఓకేనా. సపోజ్ మీరు తెలంగాణకు అప్లై చేసిరంటే ఇప్పుడు మీకు ఛాన్సెస్ అయితే ఉండేవి. ఎవరైతే మణిపూర్ స్టేట్కి అప్లై చేసిరో వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు మణిపూర్కి అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు చేసుడు, వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అఫీషియల్ గా. అదే అప్పుడు అప్లికేషన్ వాళ్ళు తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారట. అప్పుడు డాటా అంతా ఉన్నదట వాళ్ళ దగ్గర, వాళ్ళు చూసుకునే అంతా చేస్తారట. ఎవరైతే మణిపూర్ స్టేట్ కు చేసిన వాళ్ళు మాత్రమే అప్పుడు, ఇక మిగతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టేట్లకు సంబంధించి చేసిన వాళ్ళు ఇక ఇప్పుడు చేసిన అవసరం లేదు, అంటే చేయరాదు కూడా. ఆయన ఇంకోటి ఏజ్ లిమిట్ కూడా పెట్టడం అయితే జరిగింది ఈసారి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే వాళ్ళు ఏజ్ లిమిట్ కూడా పెట్టారు. ఎవరైతే 2005 జూన్ లోపు ఉంటారో, అంటే జూన్ లోపు ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఒకవేళ జూన్ అంటే 2005 డిసెంబర్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ యూ హ్యావ్ నాట్ మినిమం ఏజ్ టు అప్లై, ప్లీజ్ చెక్ అన్నది డిసెంబర్ సంబంధించి చూసుకుంటే. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఒకవేళ మీరు జూలై పెట్టుకొని జూలై 1 పెట్టినా కానీ ఇక్కడ రావట్లేదు. అండ్ ఇక్కడ మీరు జూన్ చూసుకుంటే జూన్ ఇక్కడ ఏది జూన్ 30 పెట్టుకుంటే జూన్ 30 కూడా రావడం లేదు. ఏదైతే జూన్ 1 ఉన్నది చూడు, జూన్ 1 పెట్టుకుంటేనే మీకైతే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు జూన్ 1 లోపు అంటే 2005, 2004, 2003, 2001 ఈ మధ్యలో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఎవరైతే స్పెషల్ సంబంధించి అప్పుడు అప్లై చేయకపోతే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ జూన్ 1 అండ్ మే 31 ఈ విధంగా చేసుకోవచ్చు. జూన్ 2, జూలై అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2005 ఉన్నా కానీ జూలై, ఆగస్ట్ ఉన్నా కానీ మీరు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్, అలాగే మంత్ కట్ ఆఫ్, డేట్ కట్ ఆఫ్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది కాబట్టి 1-2 సార్లు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు ఎట్లా రాదు ఇక్కడ, ఎందుకంటే మీరు అంతా ఫిల్ చేస్తారా, ఫిల్ చేసిన తర్వాత కూడా మీరు ఇక్కడ సబ్మిట్ కొడితే మీ యూ హ్యావ్ నాట్ ఎలిజిబుల్ అని రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ 2 అంటే చెప్పారు, అట్లనే వాళ్ళు పంపిస్తే నేను చేస్తే వాళ్ళ వస్తలేదు. ఓకేనా. ఒకవేళ మన సబ్స్క్రైబర్ ఒకటి 2005 డిసెంబర్ ఉంది, అతను కూడా రావడం అయితే లేదన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఏజ్ లిమిట్ ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఆయనకి ఒకటి అప్లై చేసిన వాళ్ళకి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా జాబ్ అయితే రాదు. ఎందుకంటే మనకు అందరు కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి ఆ 263 పోస్టులకు ఆల్ ఓవర్ ఇండియాగా మీరు అప్లై చేసుకున్నారు అనుకో, ఎవరికి ఇస్తాడు జాబు? అందులో ఎవరికి హై మార్కులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. హై మార్కులు ఎంత? 100% మార్కులు ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవడో యూట్యూబరు లైవ్లు పెట్టి 90%కి వస్తుంది, 87%కి వస్తుంది అని చెప్పుకుంటా మిమ్మల్ని మోసం అయితే చేస్తున్నాడు. అదొకటికి 2 సార్లు ఆలోచించుకొని మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఓవరాల్ గా చెప్పానంటే అప్లై చేయకపోతేనే బెటరు. మీకు యూఆర్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు 100 రూపాయలు ఫీ పేమెంట్ అయితే వెళ్తుంది కాబట్టి ఆ 100 రూపాయలు నష్టపోవడం ఎందుకు? కాబట్టి మీరు అప్లై చేయకుంటేనే బెస్ట్. ఎవరికైతే 95 అబవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 95 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకండి. మన ఛానల్ నుంచి ఇదే చెప్తున్నాను, 95 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకండి. ఎవరైతే 95 అబవ్ ఉన్న వాళ్ళు, మీరు ఎస్సీ అయినా కానీ ఓబీసీ అయినా కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. కట్ ఆఫ్ చూసుకుంటే మనము చెప్పిన కదా, కట్ ఆఫ్ మనకు 95 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళకైతే జాబ్ అయితే రాబోతుంది. 263 పోస్టులకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారంటే 95 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే
సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని అప్లై అయితే చేసుకోండి. ఎవరో చెప్తున్నాను ఏందనేది మీరు 1-2 సార్లు అప్లై అయితే చేసుకోండి అన్నమాట. ఇంకొకటి, ఫీమేల్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై అయితే చేసుకోకండి, ఓకేనా. ఓవరాల్ ఇంత బ్రదర్. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.